ఒక సెన్సిటివ్ కాని టాపిక్ గురించి మాట్లాడుకుందామా? ఇది చాలామంది మనసుల్లో ఒక మెదిలే ప్రశ్నలా ఉంటుంది. ఎందుకు కొంతమంది అబ్బాయిలు గేలా ఉంటారు, అలాగే కొంతమంది అమ్మాయిలు దీన్ని మీరు అంగీకరిస్తారా? ఒక ఆసక్తికరమైన టాపిక్ అని నేనైతే అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారో లేదో ఈ ఫుల్ వీడియో చూసిన వెంటనే మీకే అర్థమైపోతుంది. మనం థియేటర్లోకి వెళ్ళినప్పుడు చిన్నపిల్లలు కొన్ని చూడని సీన్స్ ఉంటాయి కదా, అవన్నీ మనం గుడికి వెళ్తే గుడి పైన కనిపిస్తాయి. కాకపోతే సినిమాలో మాత్రం చూడనివ్వరు. ఎందుకు? హీ ఆర్ షీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మోర్ ఇన్ సినిమా. అందుకే చిన్నపిల్లల్ని ఆ సీన్స్ అయితే చూడనివ్వరు. ఒక చిన్న పిట్ట కథ చెప్పుకుందాం. రెడీయా? ఊహించండి, సపోజ్ ఒక రాము అనే వ్యక్తి ఒక గే అనుకోండి. సహజంగా మెన్ ఈజ్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ ఉమెన్, ఈ రెండిట్లకి చాలా సపోర్టివ్నెస్ అండ్ చాలా అయితే గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నచ్చడం ఒక సహజమైన థింగ్. ఎందుకంటే అది మన జెనెటికల్ అండ్ మన బ్రెయిన్ కూడా అమ్మాయిల వైపు ఆకర్షిస్తుంది. కానీ ఈ రాము అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయి అంటే ఇష్టం. అలాగే అది తనలో మెదిలే ఒక సీక్రెట్ అనమాట. చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్స్ అందరూ ఒరే అమ్మాయిని చూడరా అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాకపోతే మనోడు చూడ్డు. మనోడు రాత్రి ఆకాశం వైపు నుంచి చుక్కలను చూస్తూ చాలా కన్నీళ్ళైతే కారుస్తాడు. ఎందుకంటే హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాన్. మరి జీన్స్లో ఉన్న తేడాని అంటారా? ఎస్, మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. మరి వెళ్ళే ముందు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేస్తారు కదా, చేసేయండి. అలా పడి ఉంటుంది. మీకు మంచి మంచి వీడియోలు మన యూట్యూబ్ ఛానల్ నుంచి మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఓకే, ఊహించండి, మీ శరీరంలో ఒక డిఎన్ఏ ఉంటుంది. ఆ డిఎన్ఏని ఒక మంచి ఫ్యాక్టరీ అనుకోండి, అందులో జీన్స్ ప్రొడక్ట్స్ అనుకోండి. ఒకసారి ఆలోచించండి. అమెరికాలో ఒక కేస్ స్టడీ అయితే జరిగింది. అందులో చాలామందికి చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చినాయి. అసలు మీరు ఆలోచిస్తుంది ఏంటో చెప్పనా? ఈ ట్విన్స్ పుడితే ఇద్దరు సేమ్ కవలలు కదా, ఒకలాగే కనబడతారు అని మీరు అనుకుంటున్నారు కదా. కాదు. ఎందుకంటే ఆ గర్భంలో ఇద్దరు పిల్లలకి మైండ్ సెట్ వేరేగా ఉంటుంది. ఫస్ట్ మైండ్ సెట్ వచ్చేసి అబ్బాయిలను ఆకర్షించడం, అలాగే రెండో ట్విన్ మైండ్ సెట్ వచ్చేసి అమ్మాయిలను ఆకర్షించడం. అలాగే ఒక అబ్బాయి గేస్ని ఇష్టపడతాడు, ఈజ్ ఏ గే కాబట్టి. అలాగే ఇంకొక అబ్బాయి 52% అబ్బాయిల కన్నా అమ్మాయిలని ఎక్కువ ఇష్టపడతాడు. ఇది ఎక్కడ వచ్చింది అని చెప్పేసి మీలో చాలామంది డౌట్ ఉండే ఉంటుంది కదా. ఎస్, ఎందుకంటే XQ28 అనే ఒక స్టడీలో ఈ ట్విన్స్లో ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి చాలామంది ఈ కేస్ స్టడీలో చెప్పారు. సహజంగా మీకు కూడా ఒక డౌట్ వచ్చే ఉంటుంది. సహజంగా మహిళల గర్భంలో ఉన్నప్పుడు ఈ బేబీస్ కీ రోల్ పోషిస్తారు కదా, ఇది వాళ్ళ మైండ్ సెట్కి సంబంధించిందా అని చెప్పేసి మీకు కూడా ఒక డౌట్ వచ్చే ఉంటుంది. ఎస్, ఇప్పుడు మనం అదే క్లారిఫై చేసుకుంటున్నాం. బేబీ ఫామ్ అవుతున్నప్పుడు టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ ఈ రెండు కీ రోల్ పోషిస్తాయి. ఈ బ్యాలెన్స్ కూడా మారిపోతుంది. అలాగే బ్రెయిన్లో హైపోథాలమస్ అనే పార్ట్ యాక్టివ్గా పనిచేస్తుంది. ఆ పనిచేసినప్పుడు గే లేడీస్లో పురుషుల్లా తయారవుతారంట. అలాగే అమ్మాయిలు ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఒక అమ్మాయి దూరం నుంచి వస్తుంది, అబ్బాయిలను కాదు అమ్మాయిని. వాళ్ళని ఏమంటారో కింద కమెంట్లో తెలియజేయండి. ఆమె MRI స్కాన్ చూస్తే ఒక్కొక్కరికి షాక్ అయిపోతారనమాట. ఇది నువ్వు అనుకుంటున్నట్టు జీవితంలో చిన్న చిన్న ఆటలు కాదు, మన గర్భంలో ఉన్నప్పుడే మన మైండ్ ఆడే పెద్ద ఆట. వాళ్ళని సపోర్ట్ చేద్దాం. జాబ్స్ కానీ ఇంకా వివిధ రంగాల్లో కానీ మనం సపోర్ట్ చేస్తేనే వాళ్ళకు కూడా మనం ఏంటో తెలుస్తుంది. చిన్నప్పుడు 50% మంది అబ్బాయిలు అమ్మాయిల మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. దానివల్ల చాలామందికి చాలా ఆలోచనలు అయితే వస్తాయి. అవి రావడం తప్పే. అలాగే అది కొంచెం అడల్ట్ అయిన తర్వాత రావడం కరెక్టే. ఎందుకంటే మనం మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే కొద్దీ మనకి ఏం చేస్తున్నామో మనకు తెలుస్తుంది. అలాగే ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయిని ఇష్టపడితే, ఆ అబ్బాయి కూడా ఈ అబ్బాయిని ఇష్టపడితే నో రూల్ నో లా. సెక్షన్ 377 ప్రకారం 2018లో ఇండియాలో ఈ సెక్షన్ అయితే రద్దయింది. మన ఇష్టం వచ్చినట్టు మనం ఎవరినన్నా ప్రేమించుకోవచ్చు. గుర్తుపెట్టుకో, నీకు ఎవరైనా నచ్చితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరికి రాకు, నేను సంధి చేయలేను. ఇది ఇండియన్ హిస్టరీ ప్రకారం కామసూత్రాలో LGBTQలో మెన్షన్ చేశారు. పురాణాల నుంచి మన పెద్దలు ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు. అది ఎటువంటి ఎడ్యుకేషన్ అయినా కానీ మన పురాణాల్లో మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. మనం ఇంకా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం. కాకపోతే మన పురాణాల్లో ఉన్న వ్యక్తులు మాత్రం
ఇంకా పెద్దగా ఆలోచించారు. అందుకే గుళ్ళు పైన మనకి ఎడ్యుకేషన్ అనేది ఇస్తూ ఉంటారు. కానీ థింక్ ఇట్ ప్రొఫెషనల్లీ, ఆ గుళ్ళు పైన అది చూసిన వెంటనే మనకి దైవభక్తే మెయిన్గా వస్తుంది. అండ్ మన మైండ్ సెట్ మారకుండా మనం మెచ్యూరిటీ లెవెల్స్ కూడా పెరిగేలాగా వాళ్ళు ఆ బొమ్మలను అయితే స్క్లప్ చేసి మనకి ఒక పాజిటివ్ ఎనర్జీతో బయటకు పంపిస్తున్నారు. ఎందుకంటే మనం యాంగిల్స్ అండ్ పొజిషన్స్ అన్నీ మన గుళ్ళు పైన చూసాం, అలాగే బుక్స్లో చూసాం. కానీ ఏ వ్యక్తి కూడా దీన్ని బయట చెప్పుకోడు. సో ఫ్రెండ్స్, గేస్ అయినా అలాగే అమ్మాయిలకు అమ్మాయిలు ఇష్టపడటం ఇటువంటివన్నీ హిస్టరీలో కామన్గా జరిగినవే. ఎందుకంటే ఇది పురాతన కాలం నుంచి వస్తుంది. మనం మార్చలేం. మన లైఫ్ను మనం రాసుకోలేం. మన మైండ్ సెట్ని మనం కెరీర్ విధంగా గ్రోత్ చేసుకోగలం. కానీ మన ఆలోచనల విధంగా ఆకర్షించే మన కళ్ళు కూడా కొన్నిసార్లు తప్పుడు అడుగులు వేస్తాయి. ఇది మీరు డిసైడ్ చేసుకున్నది కాదు, ఆ దేవుడు డిసైడ్ చేసింది. అందుకే థింక్ ఇట్, లవ్ ఇట్. అండ్ మన ఇండియాలో ఎటువంటి రూల్స్ లేవు. ఇటువంటి రూల్స్ కూడా మన ఇండియాలో 2019లోనే రద్దు అయినాయి. దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా ఉండండి, అలాగే జాగ్రత్తగా ప్రేమించుకోండి. కానీ బయట పెట్టుకోకండి, మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అర్థం చేసుకోగలరు. జై హింద్.